మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఈ వీడియోని జర అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. అట్లని రేవంత్ రెడ్డికి నేనేదో ఒత్తాస పలుకుతున్నట్టు కాదు. రేవంత్ రెడ్డి నాకేం మేనమామ కాదు. నాకు నెల నెల జీతం కూడా పంపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. చెప్పే ప్రయత్నం చేస్తే వినే ప్రయత్నం చేయి. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కలిసి ముఖ్య నేతలంతా కలిసి ఏమంటారు, యూనిట్ మాల్ టెండర్లు రద్దు చేయాలి. యూనిట్ మాల్ టెండర్లు రద్దు చేయాలి. రాయదుర్గలో సర్కారు భూదోపిడిని అడ్డుకుంటాం. ఎంత గొప్ప మాట చెప్పారు చూడు. రాయదుర్గలంట సర్కారు భూదోపిడిని బరాబర్ అడ్డుకుంటామని పోయిరు. ఓలోలు మన ఆయన వాళ్ళు ఎమ్మెల్సీ దాసు శ్రవణు, ఆయన వాళ్ళు చందీపూర్ రాజు అంట. ఆయన ఇంకా చాలా మందిని వేసుకొని పోయిండు. పాడైపోయిన వెనకకు చూడనట్టుండు. ఒకసారి వెనక ఉన్న వాళ్ళ దాంట్లో కూడా సగం మంది భూ కబ్జాలు చేసిన వాళ్ళే. దొంగే దొంగ అన్నట్టుంది. పాడైపోను దొంగ అన్నట్టున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏం వెనకేసుకురాను. రేవంత్ రెడ్డి కూడా గదే పని చేసిన. వాళ్ళ తమిళకే తప్ప చెప్పిండి అని లొల్లి అయితేనే ఉంది. మీరు గదే పని చేసిరు, ఆయన కూడా ఇప్పుడు గదే పని చేస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద భూదందా చేసింది ఎవరు కావచ్చు? జర తెలిస్తే కామెంట్ పెట్టు. కేసీఆర్ కేటీఆర్ను మించి ఎవరైనా ఉండొచ్చునా? ఎకరాల కొద్దిగా భూమిని కబ్జాలు పెట్టి నచ్చిన వాళ్ళకు చుట్టాలకు పక్కాలకు రిజిస్ట్రేషన్ చేయించింది ఎవరు కావచ్చు? ఈల పార్టీ వాళ్ళే కాదు. గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉందని అధికార దోపిడీ దుర్వినియోగం చేసి అందిన కాడికల్లా భూములు మొత్తం గుంజుకున్నది ఈలేనా. ఇవాళ రాయదుర్గల భూదోపిడి జరుగుతుంది, బరాబర్ అడ్డుకుంటామని ఈయన గుమ్మయ్య జక్కాయని వేసుకొని పోయింది. వాళ్ళు దాసు శ్రవణు ఆ రాజు అంట ఆయన వీళ్ళంతా కలిసి పోయారు. అవునా? ఇప్పుడు గాడికి పోయారు కరెక్టే. కానీ మరి అదేంది మరి దాని పేరు నాదర్గూల్ దగ్గర ఎన్ని ఎకరాలు? 373 ఎకరాల భూమి. 373 ఎకరాల భూమి. ఆడోడు కోహినూరు కంపెనీ ఆయన నుక్కపోయిండు. ఓవైసీ వాళ్ళ వెనకంగా ఉన్నాడు కదా. మరి గాడికి పోయిరా రాదురి ఏమా? ఒకసారి పోయిరా రాదురి. వాళ్ళకి రాసిచ్చినోడు ఒకడు కావచ్చు. గతంలో వీళ్ళ ప్రభుత్వమే కాదు. అదే నాదర్గూల్ దగ్గర ఇంకెంత? 150 ఎకరాలు. 150 ఎకరాలని జీపీఏ చేసి చాలా మందికి రిజిస్ట్రేషన్ చేయలేదా? గవర్నమెంట్ భూములే కదా అయ్యి. మరి ఆ గవర్నమెంట్ భూములు గుంజుకపోయిన గలీజ్ గాడు ఎవడు కావచ్చు? అడుగుతావు దాసో శ్రవణ్ సారు ఎవడు కావచ్చు? అడుగుతారా? అది అడగరు. ఎందుకంటే వాళ్ళ వెనకంగా ఉన్నది కేటీఆర్ సార్ కదా. ఆడికి పోరు. కానీ రేవంత్ రెడ్డికి ఆడికి పోయారు. రేవంత్ రెడ్డి తప్పు చేస్తుండు. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి ఆయనకు అదే పని చేసిండు. ఈయన కూడా గదే పని చేస్తుండు కదా. అధికారం ఉంది కాదు. మరి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మరి వీళ్ళు కలిసి ధర్నాలు చేయాలి కదా. మరి బీజేపీ వాళ్ళు ఎక్కడవా? బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడవా? రానున్న తెలంగాణలో బీజేపీ బరాబర్ అధికారంలోకి వస్తుందని అంటారు. మరి గిసోడిని అడ్డుకుంటే బరాబర్గా వస్తుందేమో. వస్తే మరి ఎక్కడ పోయిరు? వస్తారా? రారు. ఎందుకు రారంటే ఎవరికి పోవాల్సినవి వాళ్ళకి పోతూనే ఉండే. ఎవరికి పోవాల్సిన అన్ని ముడుపులు వాళ్ళకి పోతూనే ఉండే. అప్పుడో పేపర్లో అవుపడాలనే ఉద్దేశంతో గుమ్మయ్య జక్కాయని వేసుకొని పోయి వాళ్ళ కథలు పడుకుంటే ఈ పని చేస్తారు. తిరుమలగిరి దగ్గర ఎంత? 8 ఎకరాలు. 8 ఎకరాల భూమిని మీ ఆయాములనే కదా రాసిచ్చింది. మరి గాడికి ఎందుకో పోరు? ఆడికి పోరు. ఏది ఈడ పంజగుట్ట అనుకుంటా. పంజగుట్ట సర్కిల్లో ఒక పెద్ద మాలు. దానికి బినామీ కేసీఆర్ బినామీ లేదు. అది కేసీఆర్ కాదు, కేటీఆర్. మరి కేటీఆర్ తెలిసే గా పని చేయించుడు. నడి సెంటర్లో ఉంటుంది కోట్ల రూపాయల విలువైన సొమ్ము. అవునా కాదా? వెనకంగా శ్మశాన వాటికి ఉంటుంది. శ్మశాన వాటికి పక్క పంటి కూడా ఇది గవర్నమెంట్ అన్నట్టే కదా. దాన్ని బినామీలకు రాసిచ్చిండు. మరి గాడి పోయి ఆ మాల్ని ఉడవికి ఉపాయం చేస్తారా? చెయ్యరు. ఎందుకు చేస్తారంటే పొరపాటున కూడా కేటీఆర్ ఏమని అంటున్న ఉద్దేశంతో అటెంకలు కూడా అడుగు పెట్టరు. మళ్ళీ ఇవాళ ఏమనంటే రాయదుర్గల జరుగుతుంది. రాయదుర్గల బరాబర్గా అక్రమాలు జరుగుతున్నాయి. నేనేం వెనకేసుకొస్తలేను కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డిని కానీ మరి మీ దగ్గర కూడా జరిగినాయి కదా. ఆయనకు అదే పని చేసిండు. ఈయన గీదే పని చేస్తున్నాడు. ఎవడు చేసినా కానీ గీదే పని పాడైపోను. తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాలు అంతెందుకు మన తొలి వెలుగు ఛానల్లా మా జర్నలిస్ట్ రఘు వందలాది ఎకరాల భూమి, 1000 ఎకరాల భూమి, ఇగో పలాని కాడ గవర్నమెంట్ భూమి, పలాని కాడ లావాయిన పట్ట భూమి, పలాని కాడ ఏంది మరి ఏమంటారు పొరంబోకు భూములు. ఈ భూములను మొత్తానికి గీన తీసుకుంటూ వటెక్స్ వర్మ అయితే చాలా మంది ఉన్నారు కదా. ఆడికి పోయి లైవ్లు పెట్టి మరి ఆధారాలతో సహా చూపించారు. ఏ ఒక్కని దగ్గర కన్నా పోయి రేవంత్ రెడ్డి గుంజుకొచ్చి గవర్నమెంట్ కలిపిడా? గతంలో మీరేమైనా గుంజుకునేది ఆపిరా?
ఆపరైత్రి ఎందుకు కథలు పడతారా నాయన నాకు అర్థం కాదు కానీ ఈ దొంగలంతా ఊరు పంచుకురు అన్నట్టు ఈ దొంగలంతా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి పాడైతురు కొంతమంది అంతా మీరు జనాలకు ఏదో మేలు చేస్తున్నాం అని కథలు పడతారు కానీ ఎవ్వరికి మేలు చేయరు మీరు మేలు చేసుకోవడం తప్పితే ఇంకేమైనా చెప్పుది కేటీఆర్ గుంజుకున్న భూములు మామూలుగా కాదు ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టున్న భూములు ఎన్ని కబ్జా పెట్టిండా పెట్టలేదా మరి ఇవన్నీ ఎప్పుడు రావాలి బయటికి అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని గద్దెదించేందుకు ఏది కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కేందుకు ఒక నినాదం ఏమన్నాడు ఈయన రేవంత్ రెడ్డి బరాబర్గా మీరు గుంజుకున్న భూములను మొత్తం గుంజుకొచ్చి గవర్నమెంట్లో కలుపుతాని రేవంత్ రెడ్డి అన్నాడు ఈయన కలిపింది లేదు పీకింది లేదు కలిపిండే ఏమన్నా కలపలే మీరు మాత్రం ఇచ్చే పిల్లగాలేనా ఇయ్యరు మరి గుంజుకున్న భూములు గుంజుకరాకపోయే మళ్ళీ మీరు కథలబడి గాఢ అక్రమాలు జరుగుతున్నాయి గీడ అక్రమాలు జరుగుతున్నాయి మా పాలన మొత్తం 10 ఏళ్ళ పాలన మొత్తం మేము చక్కదానంగా చేసినాం పచ్చగా చేసినాం అని కథలు పడతారు మీరైనా గదే పని చేసింది గీలైనా గదే పని చేసిరి ఎవడాడ ఏమైనా పని చేసింది చెప్పురి ఎవడాడ ఏమైనా పని చేసింది అంతా గిదే పని చేసి పాడైతుంది ఏమనంటే మేము ప్రజలకు మేలు చేస్తున్నాం ప్రజలకు మేలు చేసే రాజకీయ నాయకులు ఎప్పుడో చచ్చిపోయారు నాయన గట్టిగా చెప్పాలంటే ప్రజలకు మేలు చేసే రాజకీయ నాయకులు ఎప్పుడో కాలం చేసిరు ప్రజలని గుంతుక తిని దోపిడీ చేసి ప్రజలను నెత్తిమేసి పెట్టే రాజకీయ నాయకులు ఇవాళ ఏసీ కార్లల్లా ఏరోప్లేన్లల్లా మళ్ళీ పోతే ఇంకేమంటారు ఆ హెలికాప్టర్లల్లా జోరుగా తిరుగుతున్నారు జనాలంతా కళ్ళు తెరిసే రోజు వస్తుంది అనుకో ముందు కాకపోతే కొద్దిగా లేట్ అవుతుండొచ్చు కానీ జనాలంతా కళ్ళు తెరిచినాడు మీరంతా కాలవర్గ గర్భంలో కలిసిపోవాల్సిందే ఏమంటారు ప్రజలారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవడైనా కానీ అన్న ఎకరం భూమి అమ్మి జనాలకు పెట్టిన రాజకీయ నాయకుడు ఇప్పుడున్న రాజకీయ నాయకులు వాడు ఉన్నాడు చెప్పుడులా గవర్నమెంట్ భూమిని గుంజుకున్న రాజకీయ నాయకులే ఉన్నారు కానీ గవర్నమెంట్ భూమిని గుంజుకున్న రాజకీయ నాయకులే ఉన్నారు కానీ తన సొంత భూమిని ఎకరం అమ్మి జనాలకు పెట్టిన రాజకీయ నాయకుడు ఈ కాలంలో వాళ్ళన్న ఉంటే కామెంట్ పెట్టే ఉపాయం చేయరి